ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మీకందరికీ శుభం. మన పాఠం పరమగీతం 8వ అధ్యాయం 9 నుండి 14వ వచనం వరకు సావధానంగా వినండి. షూలమ్మీతి తన చెల్లెలను గురించి మాట్లాడుతుంది. నాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయస్సు రాలేదు. వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చెయ్యాలి? అది ప్రాకారము వంటిదయిందా? మేము దానిపైన వెండి గోపురం ఒకటి కడతాము. అది కవాటము వంటిది అయిందా? దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కడతాము. నేను ప్రాకారము వంటి దానినయ్యాను, అతని దృష్టికి నేను క్షేమము నొందిన దానినయ్యాను. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఆమె చెల్లెలికి ఇంకా యుక్త వయస్సు రాలేదు. పెండ్లి ఈడు వచ్చినప్పుడు దానికి మేమేమి చెయ్యాలి? అది ప్రాకారమైతే దానిమీద వెండి గోపురం ఒకటి కట్టిస్తాము. అది కవాటము వంటిదైతే దేవదారు మ్రానుతో దానికి అడ్డు కడతాము అంటున్నది. ప్రేమ కాపాడుతుంది. ఇక్కడ కుటుంబ ప్రేమ పేర్కొనబడింది. ఆమె సహోదరులు ఆమెకు యుక్త వయస్సు వచ్చే వరకు ఆమెను కాపాడతారు. ఆమెకు ఎట్టి కీడు కలగకుండా కట్టుదిట్టం చేస్తారు. ఒకవేళ ఆమె తానే ప్రాకారపు గోడలాగా ఉంటే తనను తానే కాపాడుకోగలదు. షూలమ్మీతి అంటోంది, నేను ప్రాకారము వంటి దానినే, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందిన దానినయ్యాను. 11వ వచనం, బయలు హామోనునందు సొలొమోనుకు ఒక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకు ఇచ్చాడు. దాని ఫలములకు రాబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవాలి. 12వ వచనం నుండి షూలమ్మీతి సొలొమోనును ఉద్దేశించి అంటున్నది, నా ద్రాక్షవనము నా వశమున ఉన్నది. సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెందును. వాటిని కాపు చేసేవారికి 200 వస్తాయి. 13వ వచనం, ప్రియ కాపరి అంటున్నాడు, ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ చలికెత్తెలు నీ స్వరము వినగోరుతారు, నన్ను విననీయే. 14వ వచనం, షూలమ్మీతి పలికిన చివరి మాట, నా ప్రియుడా త్వరపడు, లఘువైన ఇర్రివలె అనగా జింకవలె ఉండు, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేసే లేడి పిల్లవలె ఉండు. ప్రియ సోదరీ సోదరులారా, మనము చెప్పేదంతా ఆయన వింటాడు. ఆయన చెప్పేది మనం వినాలి. ఆయన తన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడతాడు. అందుచేత జాగ్రత్తగా వినాలి. ప్రియ సోదరీ సోదరులారా, పరమగీతములో 8వ అధ్యాయం చివరి అధ్యాయం. ఇది షూలమ్మీతి కుటుంబ విషయం. ఆమెకు ఒక తల్లి ఉన్నది, సోదరులున్నారు, కాని తండ్రి లేడు. యేసు ప్రభువు మనకు జ్యేష్ఠ సోదరుడు. ఆయన దేవదూతల స్వభావమును ధరించుకొనలేదు, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఆయన మనలాంటి మనిషి అయ్యాడు. మన ఎముకలలో ఎముక, మాంసములో మాంసము అయ్యాడు. ఆయన మనకు సోదరుడు అనిపించుకోవడానికి సిగ్గుపడలేదు. క్రీస్తు ప్రేమను రహస్యంగా దాచిపెట్టకూడదు. ప్రేమ లేకపోయినా ఉన్నట్టు నటించకూడదు. మనకున్న శ్రేష్టమైనవి ఆయనకు సమర్పించాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం రాబోతోంది. అప్పుడు పెండ్లి కుమార్తె తనను తాను అలంకరించుకొని సిద్ధపడి ఆయనకు ఎదురు వెళ్ళాలి. ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడవటమే ఆనంద జీవితం. మనము ప్రభువు మీద పూర్తిగా ఆధారపడి ఉన్నాము. ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కోసమే ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఆయన ధ్వజం ప్రేమ. రెక్కలు చాచి ఎగిరినా, అలయక పరిగెత్తినా చిట్ట చివరికి నడిచిపోయే స్థితికి వస్తాము. ఆయనను ఆనుకొని నడుస్తాము. ప్రేమ మరణమంత బలమైనది అంటే అదెంతో నిజం. యేసు మనలను ప్రేమించినందుకు చెల్లించిన వెల మరణం. ఆయన మనలను ప్రేమించి తనను తానే ఇచ్చివేసుకున్నాడు. శిలువను సహించాడు, అవమానాన్ని భరించాడు. వధించబడిన దేవుని గొర్రెపిల్ల. మరి గొర్రెపిల్ల యొక్క వధువు ఎలా ఉండాలి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం,
వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి జయించారు. గాని మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. మరణము బలమైనది కావచ్చు గాని అంతకంటే ఎక్కువ బలమైనది యేసు ప్రేమ. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈర్ష్య అంటే ఇక్కడ సాధారణ అర్థం చెప్పుకోకూడదు. ఈర్ష్య, అసూయ ప్రేమ పరిధిలో చాలా కఠినంగా ప్రవర్తిల్లుతాయి. అంటే దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన్ను మాత్రమే ప్రేమించాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. ఇది ప్రేమలో నుండి పుట్టుక వచ్చే పౌరుషం. అందుకే ఏలియా ప్రభువు కోసమై ఆసక్తి గలవాడై కీషోను వాగు దగ్గర బయలు ప్రవక్తలను హతమార్చాడు. పౌలు అదే విశేషాసక్తితో ఏమన్నాడు? 1 కొరింథీ 16:22 ఎవడైనా ప్రభువును ప్రేమించకుంటే వాడు శపించబడునుగాక. అనాతిమ, మారనాథ, ప్రభువు వస్తున్నాడు, ప్రభువు వస్తున్నాడు. క్రీస్తుని ప్రేమించే వారికి వల్లమాలిన ధైర్యం, సాహసం పుట్టుకొస్తాయి. యోహాను సువార్త 2:17 ప్రభువు అన్నాడు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ప్రభువు ఆరోహణుడై వెళ్ళి ఇదే ఆసక్తి మంటను తన శిష్యుల హృదయంలో నింపాడు. పెంతెకొస్తునాడు దిగివచ్చిన పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా వచ్చి మేడగదిలో వారి మీద వాలాడు. అప్పుడు క్రీస్తు ప్రేమాత్మ వారి గుండెలలో మండసాగింది. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. పాప సముద్రం పొర్లి వచ్చినా యేసు ప్రేమ జ్వాలను అది ఆర్పలేదు. ప్రియ సోదరీ సోదరులారా, గమనించండి. ప్రేమ కోసమై ఎవడైనా ఎంత ఐశ్వర్యమిచ్చినా ప్రేమ దాన్ని తిరస్కరిస్తుంది. ప్రేమను డబ్బుతో కొనలేము. ప్రేమకు సాటి మరేదీ లేదు. ఆయన పట్ల ప్రేమ లేకుండా నీవు ఒళ్ళు విరుచుకొని ఎంత పనిచేసినా ప్రభువు దానిని తిరస్కరిస్తాడు. అక్రమము చేసేవారలారా, నా వద్ద నుండి దూరంగా పొండి అంటాడు. 8 మాకొక చిన్న చెల్లెలు కలదు అంటున్నారు షూలమ్మీతి ఆమె సహోదరులు. చిన్న చెల్లెలు అంటే ఏమిటి? సంఘము తనకు బయట ఉన్న వారిని ప్రభువు వద్దకు నడిపించాలి. ఆ విధంగా అది ఎదగాలి. చిన్న చెల్లెలు. సంఘమునకు బయట ఉన్నవారు చిన్న చెల్లెలకు పోల్చబడ్డారు. అపొస్తలుల కార్యములు 15 యెరూషలేములో ఒక సమావేశం జరిగింది. అన్యుల మధ్య నుండి వచ్చి సంఘముగా ఏర్పడిన వారు, యూదుల మధ్య ఏర్పడిన సంఘము, వీరి మధ్య ఒక వివాదము ఏర్పడింది. హెబ్రీయులు మోషే ధర్మశాస్త్రాన్ని అంటిపెట్టుకొని ఉంటాము అన్నారు. వారు అన్యులు, మేము యూదులము అని వీరు సగర్వంగా చాటుకుంటున్నారు. అయితే పెండ్లి కుమారుడు చిన్న చెల్లెల్ని చేపట్టాడు, అనగా అన్యులను స్వీకరించాడు. మనము మంచివారమని కాదు, నీతిమంతులమని కాదు, మన దీనస్థితిని బట్టి నిస్సహాయులమైనందున ఆయన మనలను చేపట్టాడు. ఆయన మనలను ఎంతో ప్రేమించాడు. అక్క చెల్లెల్ని ఎలా చూస్తున్నది? అది అసలైన ప్రశ్న. ఈ పాఠములో మరో గొప్ప సత్యమున్నది. ఆమె ప్రాకారము వంటిది అయిందా? అలాగైతే మేము దానిపైన వెండి గోపురము కడతాము. ఎఫెసీ పత్రిక 2:22 ఆయనలో మీరు కూడా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు. యూద సంఘము ఇదే సవాలును ఎదుర్కోవలసి వచ్చింది. దానిమీద ఏమి పెట్టి కట్టాలి? సున్నతి, మతాచారాలు, సంస్కారాలు ఇవన్నీ పితరులే ముయ్యలేని కాడి. అపొస్తలుల కార్యములు 15:19 అన్యజనములలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక వారిని చేర్చుకుందాము. మోషే ధర్మశాస్త్రము అనే కాడిని వారి మీద పెట్టడానికి దేవుడు ఒప్పుకోలేదు. వారిని కట్టాలి గాని పడగొట్టకూడదు. అప్పుడు చెల్లెలంటోంది, నేను ప్రాకారము వంటి దానిని. అపొస్తలుల కార్యములు 15:31 వారు ఆ పత్రిక చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారు. దేవుని ఆలయములో చిన్న చెల్లెలే ఒక గోడ అయింది.
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 22వ వచనం వరకు, మీరిక మీదట పరజనులు పరదేశులు అయి ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమవటానికి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు. ఆమె అంటోంది, నా వక్షస్థలం ఒక దుర్గము వంటిది. నా చిన్న చెల్లెలు పెద్దదయింది, యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు ఇప్పుడు క్షేమము భద్రత ఉన్నాయి. చిన్న సంఘాలు పెద్దవి అవుతున్నాయి. అయితే ఈ రోజున సువార్తను ప్రకటించేవారు కావాలి. రోమాపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం ప్రకారము ప్రకటించేవారు లేని ఎడల వారు ఎలా వింటారు? సొలొమోనుకు ఒక తోట ఉంది, మంచి రాబడి ఉంది. ఎన్ని ఉంటే ఏముంది? వీటన్నిటినీ షూలమ్మితి నిరాకరిస్తుంది. ఆమె తన కాపరి కోసమే నిరీక్షిస్తున్నది. అది ఉద్యానవనం, ద్రాక్ష తోట. ఆమె ద్రాక్ష తోటను కాపాడుతుంది. ముగింపులో ఆమె తన ప్రియుణ్ణి రమ్మని పిలుస్తోంది. ప్రకటన 22వ అధ్యాయం 20వ వచనం, ప్రభువైన యేసు రా. ప్రియ సోదరుడా సోదరి, షూలమ్మీతి అనగా దేవుని సంఘం. ఈమె యేసుక్రీస్తును రమ్మని ఆహ్వానిస్తోంది. ఆత్మ పెండ్లి కుమార్తె ఏకీభవించి రమ్మని చెప్తున్నారు. వినేవాడు రమ్మని చెప్పాలి. దప్పిగొనిన వాణ్ణి రానియండి. ఇచ్చయించేవాణ్ణి జీవజలమును ఉచితంగా పుచ్చుకోనియండి. ఆయన రాకడను ప్రేమించేవారికి దేవుడు కిరీటాన్ని బహూకరిస్తాడు. ఆయన రాకడను ప్రేమించడమంటే ఆయనను ప్రేమించడమే. పెండ్లి కుమార్తె ఆయన రావాలని నిరీక్షిస్తుంది. ప్రియ సోదరుడా సోదరి, వింటున్నారా? 8వ అధ్యాయంలో వధూవరుల ప్రణయం, ప్రేమకున్న బలం, వరుని వారసత్వమైన ప్రేమ, సంఘము కోసమై వేగిరపడే ప్రేమ, ఈ అంశాలతో పరమగీతం ముగిసింది. ప్రియ సోదరుడా సోదరి, మీరు కూడా ఒక విషయం మరిచిపోకండి. సంఘమే షూలమ్మితి. ప్రతి విశ్వాసి ఒక షూలమ్మితి. యేసు ప్రభువు పెండ్లి కుమారుడు. ఆయన త్వరలో రానై ఉన్నాడు. గుర్తించండి, షూలమ్మితి యొక్క వరుడు సొలొమోను కాడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడైన ప్రియ కాపరి ఆయనే యేసుక్రీస్తు. ఈ గ్రంథం మొత్తంలో 5 ప్రాముఖ్య సత్యాలు జ్ఞాపకముంచుకోండి. 1. ప్రేమధ్వజం. పరమగీతం 2వ అధ్యాయం 4వ వచనం, అతడు నన్ను విందుశాలకు కొనిపోయాడు, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. ఇది యుద్ధధ్వజం. యుద్ధంలో రణగుణధ్వని. అయితే అందరికీ కనపడేటట్లు జెండా ఎగురవేస్తాడు. అలాగే ఈ ప్రేమికులకు దేవుడు ఎగురవేసిన జెండా ప్రేమ. ఈ జెండా కింద వీరు సమైక్యమవుతారు. 2. ప్రేమ నిద్ర. పరమగీతం 3వ అధ్యాయం 5వ వచనం, లేవటానికి ప్రేమకు ఇష్టమయ్యే వరకు మీరు లేపవద్దు, కలతపరచవద్దు, బతిమాలుకుంటున్నాను. ప్రేమ బలవంతం చేస్తే కలిగేది కాదు. ప్రేమ సహజంగా స్వచ్ఛందంగా హృదయములో నుండి రావాలి. లౌకిక ఆకర్షణలకు ప్రేమ తొందరపడదు. ప్రశాంతంగా ప్రేమ వృద్ధి చెందుతుంది. అది ప్రేమ నిద్ర. ఇక 3వది ప్రేమ కల. పరమగీతం 5వ అధ్యాయం 2వ వచనం, నేను నిద్రించానే కాని నా మనస్సు మేలుకొని ఉన్నది. పవిత్ర ప్రేమ ఒక మధుర స్వప్నం. నిర్లక్ష్యం ఆశాభంగం కలిగిస్తుంది. కలలో షూలమ్మితి పొందిన హెచ్చరిక ఆమెను బలపరిచింది. 4. సహోదరుని ముద్దు. పరమగీతం 8వ అధ్యాయం 1వ వచనం, ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండినా ఎంత మేలు. అప్పుడు నేను నీకు ఎదురై ముద్దాడుతాను. నన్ను ఎవ్వరూ నిందించరు. బహిరంగముగా సహోదరుణ్ణి మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. లేకపోతే ప్రజలు అపార్థం చేసుకుంటారు, నిందిస్తారు. సహోదరత్వ భావన పవిత్రమైనది. పవిత్రమైన ముద్దుతో
ఆదిమ సంఘస్థులు ఒకరినొకరు పలకరించుకునేవారు. 5. ప్రేమ ప్రణయం. పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది, మరణం అన్నిటికీ అంతం. మరణం అందరినీ లొంగదీస్తుంది, మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు. అలాగే ప్రేమ నిన్ను వశపరుచుకుంటుంది. అది ఒక అగ్నిలాగా నిన్ను ఆవరిస్తుంది. ప్రేమను నిర్లక్ష్యం చేయకూడదు, వ్యతిరేకించకూడదు. యేసు ప్రేమ లోకాన్ని జయిస్తుంది, హృదయాలను మారుస్తుంది. ప్రియ సోదరుడా, సోదరి, జాగ్రత్తగా వింటున్నారా? షూలమ్మీతి తన వెనకటి అనుభవాలను తలపోసుకుంటున్నది. తన బాల్యం నుండి అన్నలు తనను కాపాడారు. ఆమె తన కాపరిని కలుసుకున్నది. ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. కాపరికి షూలమ్మితికి మధ్య ప్రేమ రానురాను గాఢతరమైంది. షూలమ్మితి బాల్యం ఎంతో ఆసక్తిజనకమైంది. అన్నలు ఆమెను ఎంతో జాగ్రత్తగా పెంచారు. ఆమె వయస్సునందు వివేకమందు ఎదిగింది. అలాగే సంఘం కూడా సంఖ్యలో, ఆధ్యాత్మిక అనుభవంలో ఎదుగుతూ వస్తోంది. ఆమె ఒక గోడగా రూపొందింది. ఆమె తన ప్రియ కాపరిని కలుసుకున్నది గనుక ఈ ప్రేమ కావ్యం సుఖాంతమైంది. బయల్హామోనులో సొలొమోనుకు తోట ఉంది. ఆ తోటలో షూలమ్మీతి పనిచేసింది. కాని ఆమెకు సొంత ద్రాక్ష తోట ఉన్నది. ఆ తోటలో ఆమె ప్రియుడితో విహరిస్తున్నది. సొలొమోను కాదు, ప్రియ కాపరి ఆమె వరుడు. పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనంలో కాపరి అన్నాడు, నా పావురమా, నీ స్వరము నాకు వినపడనిమ్ము, నీ స్వరము మధురము. ఆమె అతణ్ణి త్వరగా రమ్మంటోంది. లేడి పిల్లవలే కొండ బాటల మీద త్వరపడిరా, నా ప్రియుడు లేడి పిల్లవలే ఉన్నాడు అంటున్నది. ప్రియ సోదరుడా, సోదరి, ఈ ప్రేమ పాటలోని సందేశం మర్చిపోకండి. దేవుడు వైవాహిక ప్రేమను ఎంతో ఆశీర్వదించాడు. వివాహము ఎంతో పరిశుద్ధమైనది. ఒకే భార్య, ఒకే భర్త. వివాహ బంధం వధూవరుల మరణం వరకు విడదీయరానిది. భార్యాభర్తల పరస్పర ప్రేమ రాను రాను వృద్ధి చెందుతుందే తప్ప అది తరిగేది కాదు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వారు ఏక శరీరమై ఉంటారు. భార్యాభర్తల మధ్య ఆకర్షణ జీవితాంతము వరకు కొనసాగుతుంది. వైవాహిక ప్రేమపై దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. పరమగీతం 4వ అధ్యాయం 12వ వచనం, నా ప్రాణేశ్వరి ఉద్యానవనము లాంటి ప్రవాహ జలకూపము వంటిది, పరిమళభరితమైనది. ప్రేమ భౌతికమైన ఆకర్షణలకు అతీతమైనది. ప్రేమ ఎట్టి ఒత్తిడులకు లొంగదు. ప్రేమలో నైతిక పవిత్రత ఉంది. విశ్వసనీయత ప్రేమలోని ప్రత్యేకత. నేను ప్రియుని దానను, అతడు నావాడు, అతడు నాయందు ఆశాబద్ధుడు. దేవుని ప్రేమ ఆయన సంఘము పట్ల ఎంత ఉదాత్తమైనదో గ్రహించండి. యేసు ప్రభువు తన సంఘము కోసం తనను తానే ఇచ్చివేసుకున్నాడు, తన ప్రాణం పెట్టాడు. ప్రియ సోదరుడా, సోదరి, పరమగీతమంతా విన్నాక మీకేమనిపిస్తోంది? ప్రతి విశ్వాసి ఈ లోకంలో పుట్టి పెరుగుతాడు, కాని ఒకానొక రోజున పరలోకంలోకి తిరిగి పుడతాడు. అప్పటి నుండి యేసు ప్రేమలో ఎదుగుతూ ఉంటాడు. లోకము, శరీరము, సైతాను అనే ముగ్గురు శత్రువులను ఎదిరించి నిలుస్తాడు. ఇదే షూలమ్మీతి కథ, నీ కథ, నా కథ. ఈ పాఠంలో షూలమ్మీతి తన బాల్య దినాలను జ్ఞాపకం చేసుకుంటోంది. అప్పుడామె తన అన్నల అదుపాజ్ఞలలో ఉన్నది. ఆమెకు యుక్త వయస్సు వచ్చినప్పుడు పెళ్లి చెయ్యాలి. అయితే ఎవరా వరుడు అని అన్నలు ఆలోచించారు. ఆమె ఒక గోడలాగా ఉంటుందని, శోధనలను ఎదుర్కొని నిలుస్తుందని ఆశించారు. ఆమె గోడ అవ్వాలి కాని తలుపు కాకూడదు. ప్రతి శోధనకు తలుపు తెరిస్తే జీవితం నిరర్థకమైపోతుంది. 8వ అధ్యాయం 10వ వచనంలో, నేను గోడనే, నా వక్షస్థలమే దుర్గము, నేను క్షేమముగా ఉన్నాను. తన ప్రియుని దృష్టిలో తాను నిష్కళంకురాలు. 11-12 వచనాలలో ఆమె తనకున్నదంతా తన ప్రియునికి సమర్పించుకుంటున్నది. తాను తనకేమున్నదో అదంతా
తన ప్రియునికే ఇచ్చివేసుకుంటున్నది. ఇది వైవాహిక నియమం. సొలొమోనుకు ఏమి ఉన్నా, ఎంత ఉన్నా ఆమె అతణ్ణి తిరస్కరించింది, తన కాపరినే కోరుకుంది. 14వ వచనంలో పరమగీతంలోని చిట్ట చివరి మాట, నా ప్రియుడా రా, త్వరపడు, నీవు లఘువైన లేడిపిల్లలా ఉన్నావు. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేస్తూ లేడిపిల్లలాగా రా. పరమగీతమంతటా షూలమ్మితి ప్రేమ తన కాపరి మీద అధికమవుతూనే ఉంది. షూలమ్మితి కన్న కలలు, చూచిన దర్శనాలన్నీ ఈడేరాయి. దేవుని యొక్క విశ్వసనీయత వైవాహిక ప్రేమలో, దాంపత్య అనుబంధంలో ఎల్లప్పుడూ ద్యోతకమవుతూ ఉంటాయి. క్రీస్తుకు, సంఘానికి ప్రవర్తిల్లే ప్రేమ భార్యాభర్తల ప్రేమలో ప్రతిఫలించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 32వ వచనం వరకు పురుషుడు భార్యను ప్రేమిస్తాడు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. వాక్యముతో, ఉదక స్నానముతో సంఘమును పరిశుద్ధపరిచాడు. తనను తాను సంఘానికి అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమ భర్త భార్య పట్ల చూపాలి. వారిద్దరూ ఏక శరీరులు. యేసు రెండో రాకడ సంఘానికి వివాహ దినము. క్రీస్తు తన సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో పరమగీతం మనకు ఉపమాన రూపకంగా బోధిస్తున్నది. ఇది ప్రేమ పాట. అయినా ఇందులో క్రీస్తును గురించి, సంఘాన్ని గురించి ఎన్నో సత్యాలు మనకు బయలుపడతాయి. క్రైస్తవ కుటుంబం ఎలా ప్రేమలో వర్ధిల్లేది ఈ ప్రేమ పాటలో మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంతో ఈ పాఠం ముగించగోరుతాము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరుద్దాము. ప్రియ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు నీ స్వకీయ రక్షకుడు, ప్రభువు అని నీవెరుగుదువా? అయితే ఈ పరమగీతమంతా నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ శాశ్వత కాలము తోడై ఉండునుగాక. ఆమేన్.